దాదాపు 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న హిందువుల కల నెరవేరింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ముహూర్తం సమయానికే వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసింది. ముహూర్తం సమయానికే వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వేలాది మంది అతిరథ మహారథుల మధ్య ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. స్వామివారికి మొదటి హారతి ప్రధాని మోదీ ఇచ్చారు. అయితే బాబ్రీ కట్టడం దగ్గర నుంచి రామమందిరం దాకా సాగిన ఈ ప్రయాణం అంత సులువైంది కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు, మరెన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ అయిన మీర్ బాకి 1528లో బాబ్రీ మసీదును నిర్మించడంతో రామమందిర ఉద్యమం ప్రారంభమైంది. ఈ మసీదును హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించారనే నమ్మకం దశాబ్దాల పాటు రెండు వర్గాల మధ్య చర్చలు, ఘర్షణలకు దారితీసింది. బీజేపీకి చెందిన రచయిత, మాజీ రాజ్యసభ ఎంపీ బాల్బీర్ పుంజ్ ట్రస్ట్ విత్ అయోధ్య డీకొలనైజేషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో మరాఠాలు అయోధ్య, కాశీ మధురలపై నియంత్రణ సాధించాలని కోరుతున్నారని రాసుకొచ్చారు. దీంతో ఆ సమయంలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. 1858లో నిహాంగ్ సిక్కులు బాబ్రీ మసీదుని రాముడి జన్మస్థలంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన వివాదాస్పద స్థలంపై నియంత్రణ కోసం పోరాటానికి నాంది పలికింది. ఆ తర్వాత ఎన్నో సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2019లో తన చారిత్రాత్మక తీర్పు సమయంలోని సుప్రీంకోర్టు 25 మంది నిహాంగ్ సిక్కులతో కలిసి నిహాంగ్ బావా ఫకీర్ సింగ్ ఖాల్సా మసీదు ఆవరణలోకి చొరబడ్డారని, మసీదు ఉన్న ప్రదేశం రాముడి చారిత్రాత్మక జన్మస్థలమని వాదించారని పేర్కొంది. 1885లో నిర్మోహి అఖారా పూజారి రఘుబర్ దాస్ బాబ్రీ మసీదు బయట ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ మొదటి న్యాయపరమైన దావా వేశారు. ఆ దావాని తిరస్కరించినప్పటికీ ఈ వివాదాన్ని అది సజీవంగా ఉంచింది. ఆ సమయంలో బ్రిటిష్ పాలకులు హిందువులు, ముస్లింల కోసం వేర్వేరు ప్రార్థనా స్థలాలను గుర్తించే విధంగా స్థలం చుట్టూ కంచెను వేసింది. ఇది దాదాపు 90 సంవత్సరాలు ఇలాగే కొనసాగింది. 1949 డిసెంబర్లో బాబ్రీ మసీదు లోపల రామ్లల్లా విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇరు వర్గాల మధ్య మతపరమైన ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. అప్పుడు ఇరు వర్గాల పెద్దలు న్యాయ పోరాటానికి దిగారు. మసీదు లోపల విగ్రహాలు కనిపించాయని హిందువులు పేర్కొనడంతో ఈ వివాదం తొలిసారి కోర్టుకు వెళ్లింది. ఈ దశాబ్ద కాలంలో బాబ్రీ మసీదు వివాదంపై మరిన్ని చట్టపరమైన దావాలు దాఖలయ్యాయి. నిర్మోహి అఖారా విగ్రహాలను పూజించే హక్కులను కోరగా సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం తీవ్రతరమవుతున్న తరుణంలో 1986లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచి లోపల హిందువులకు పూజలు చేసేందుకు అనుమతిచ్చారు. ఈ నిర్ణయం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రామజన్మ ఇదొక కీలక ఘట్టంగా మారింది. విశ్వ హిందూ పరిషత్ 1990లో రామమందిర నిర్మాణానికి డెడ్ లైన్ విధించింది. దేశవ్యాప్తంగా రామాలయం డిమాండ్లు పెరిగాయి. ముఖ్యంగా విహెచ్పి, బీజేపీ నాయకులు ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఈ కాలంలోనే బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ రథయాత్ర కూడా ప్రారంభమైంది. మండల్ కమిషన్ అమలు, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య 1990లో ఎల్కే అద్వానీ రథయాత్ర మొదలుపెట్టారు. రామాలయానికి మద్దతు కూడగట్టే లక్ష్యంగా ఈ రథయాత్రను మొదలుపెట్టారు. అప్పుడే మసీదు కూల్చివేసేందుకు ప్రయత్నం చేశారు, కానీ అది విఫలమైంది. అయితే ఈ ఉద్యమం మాత్రం ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. 1992లో బాబ్రీ కట్టడాన్ని కూల్చివేశారు. సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ హిందూ కార్యకర్తలు ఆ కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత అల్లర్లు చెలరేగాయి. అవి భారత రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. బాబ్రీ కట్టడాన్ని కూల్చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. ఈ వివాదాస్పద స్థలాన్ని పివి నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని డాక్టర్ ఇస్మాయిల్ ఫరూకీ సవాల్ చేశారు. ఇది 1994లో సుప్రీంకోర్టు తీర్పుకు దారితీసింది. ఈ తీర్పు విషయంలో రాష్ట్ర ప్రమేయాన్ని మరింతగా బలపరిచింది. అలహాబాద్ హైకోర్టు 2002లో ఈ కేసును విచారించడం ప్రారంభించింది. మసీదు కింద హిందూ దేవాలయ శిథిలాలు ఉన్నాయా లేవా అనే విషయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా త్రవ్వకాలను నిర్వహించింది. ఫైనల్ గా రామాలయ ఆనవాళ్లు ఉన్నట్లు నివేదించింది. 16 ఏళ్లలో 399 సిట్టింగ్ల తర్వాత లిబర్హన్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన క్లిష్టమైన వివరాలను వెల్లడిస్తూ ఇందులో కీలక నేతల ప్రమేయం ఉందని పేర్కొంది. 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, ఇతర బీజేపీ నాయకుల పేర్లతో
లిబర్హన్ కమిషన్ జూన్ 2009న తన నివేదికను సమర్పించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హిందువులు, ముస్లింలు నిర్మోహి అఖారాలకు సమానంగా భూమిని పంచిపెట్టి ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది. మధ్య భూమిని విభజించడం ద్వారా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ నిర్ణయం అప్పీళ్లు మరిన్ని చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. 2019లో సుప్రీంకోర్టు ఈ వివాదాస్పద స్థలంపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రామమందిర నిర్మాణం కోసం మొత్తం వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగిస్తూ మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించింది. ఇక్కడితో ఈ వివాదానికి తెరపడింది. 2020 ఆగస్టు 5వ తేదీన బాబ్రీ కట్టడి స్థలంలో ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ రామమందిర నిర్మాణంలో భాగంగా తొలి దశ పూర్తయింది. 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగియడంతో రామాలయం పనులను తిరిగి ప్రారంభించారు. ఈ ఏడాది చివరి వరకు పూర్తి మందిరాన్ని నిర్మించేలా ప్రణాళికలు చేపట్టారు.